అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న సాయంత్రం వరంగల్లో జరిగిన రజోత్సవ కార్యక్రమం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటున్నామంటే రజోత్సవ కార్యక్రమం అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీ యొక్క కార్యక్రమాలను ఎక్కడా చూయించకుండా ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఏదైతే కొంతమంది అమరవీరులు అంటే త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా అని చెప్పిన ఆనాటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక్క సందర్భంలో కూడా అక్కడ ఒక్క ఫోటో కూడా అంటే ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేసామో రజోత్సవ కార్యక్రమాలలో అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని ఎప్పటి నుంచి కార్యక్రమం స్టార్ట్ అయింది, దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, దాని యొక్క పార్టీ బలపడడానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమం ఒక్కటి కూడా చూపించలేకపోవడం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగానే అదే విధంగా ఒక అమరవీరుల ఫోటోలు గాని లేదా జయశంకర్ సార్ గారి ఫోటో గాని అలా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఆ రోజు ఉద్యమం బలపడటానికి చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా చూపించలేకపోవటం, అదే విధంగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కృషి చేసింది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పడం జరిగింది. కానీ నిన్న మాట్లాడుతూ ఉంటే చాలా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా బీఆర్ఎస్ కి పార్టీకి ఏదైతే నిన్న వచ్చిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. కానీ మీరు చెప్పిన దాంట్లో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మాత్రమే సరిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు చెప్తూ ఉన్నారు, ఏ పథకాన్ని అమలు చేయలేకపోయినాము అని చెప్పేసి. లేదు, మీరు చేసిన ప్రతి కార్యక్రమం అమలు చేసుకుంటూ దాంతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకి ఏవైతే కార్యక్రమాలు అంటే ఏదైతే ఉపయోగపడే కార్యక్రమాలను మేము అన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే విధంగా మేము చేసిన కార్యక్రమాలు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 ఇవ్వటం సంక్షేమ పథకాల్లో ఒకటి ముందుకు వచ్చిందని చెప్పేసి మీరు సభలో చెప్పడం జరిగింది. అది ఒక్కటి తప్ప కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా అటుపక్క ఆంధ్రాలో ఇటుపక్క తెలంగాణలో పార్టీకి నష్టం జరిగిద్దని తెలిసినా గానీ ఏదైతే ఆ రోజుకి దాదాపుగా 1200 మంది అమరుల యొక్క త్యాగాలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీరే చెప్పినారు మొత్తం ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి ప్రతి దళిత కుటుంబాలకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి అదే విధంగా ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా చేసిన దాఖలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 10 సంవత్సరాల్లో ఏదైతే చేయలేని పరిస్థితి ఉన్నది వాటన్నిటిని కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మా అధిష్టానం ఏఐసిసి కావచ్చు, ఇక్కడ ఉన్న పిసిసి కావచ్చు, మా ప్రీతమ నాయకులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మా మంత్రివర్యులు అందరూ కూడా అన్ని కార్యక్రమాలకు పేదలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఉచిత బస్సు కావచ్చు లేదా మీరు ఏదైతే నాణ్యమైన కరెంట్ ఇచ్చామని చెప్తున్నారు, ప్రతి పేదవాడి ఇంట్లో ఈ రోజు 200 యూనిట్ల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ రోజు కూడా నాణ్యమైన కరెంటుని అదే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 400 కాదు 1000 హామీలని చెప్పినవి చెప్పనివి 6 హామీలను చేసుకుంటూ చెప్పనివి కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు 10 సంవత్సరాల్లో చేయలేని రుణమాఫీ మేము 1 సంవత్సరం లోపే చేసి చూపించడం జరిగింది. అదే విధంగా నిన్న మా మంత్రివర్యులు మాట్లాడుతూ మీరు సభ అయిపోయిన తర్వాత ఇటుపక్క మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మా సీతక్క గారు కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారు కావచ్చు మాట్లాడుతూ మీ అందరికీ ఛాలెంజ్ చేయడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే మీరు మాట్లాడారో ఏదైతే మేము చేయలేము లేదా ఏదైతే మీరు అప్పులు చేశారని చెప్పిన సంఘటనల్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాం రండి. అసెంబ్లీలో మీరు టైం చెప్పండి. మీరు టైం చెప్పిన దానికే మా మంత్రివర్యుల్ని మా కార్యవర్గాన్ని అందరిని ఒప్పించి ఆ టైమే ప్రపోజ్ చేస్తామని చెప్పి మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా సీతక్క గారు మాట్లాడుతూ ఒకే ఒక మాట అడిగారు, మేము మీ సభని జరగకుండా చేయాలి అనుకుంటే అక్కడ 1200-1300 ఎకరాలలో ఏదైతే గవర్నమెంట్ కాలువలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి, మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడే ఉన్నాం కాబట్టి సీతక్క గారు చెప్పారు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ రోజు సభ నిన్న సభ జరిగిందని చెప్పేసి. అదే విధంగా ఎవరైతే అక్కడ మాట్లాడుతూ కొంతమంది ప్రతి అరగంటకు ఒకసారి సభను ఉద్దేశించి పోలీస్ సోదరులు అలా ఆపొద్దు అని చెప్పినారు. ఎక్కడా కూడా ఒకవేళ అలా ఆపి ఉంటే మీరే విజువల్స్ లో పెట్టి చూపించేవాళ్ళు, ఇక్కడ ఇంత ట్రాఫిక్ జరిగింది, ఇక్కడ ఇంత ట్రాఫిక్ జరిగింది, ఇంత ఆగిపోయింది. కాబట్టి మీకు అక్కడ ఏమీ జరగలేదు. కాబట్టి ఏదో ఒక నామకే వాస్త్ సభ జరుగుతుంది కాబట్టి
ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో మధ్యలో అంటే అరగంటకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి పోలీస్ సోదరులారా ట్రాఫిక్ జామ్ అయింది క్లియర్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చారే తప్ప అక్కడ ఎటువంటి అలాంటి పరిస్థితులు కూడా లేవని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు మీరు దాదాపుగా 80,000 పుస్తకాలు 90,000 పుస్తకాలు చదివారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీరు చదివిన పుస్తకాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మీరు ముందుకి తీసుకెళ్లే విధంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అయితే ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వం ఏదైతే ఫామ్ హౌస్లోనే మొత్తం అసెంబ్లీని రన్ చేసిందే తప్ప ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో ప్రజలకి కావాల్సిన విధంగా మీరు చేయలేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా కార్యవర్గము అదేవిధంగా మా మంత్రివర్యులు అందరూ కూడా మేమందరం కూడా ప్రజల్లో తిరుగుతూ ఈరోజు మేము చూస్తూ ఉంటే ప్రతి పేదవాడికి అందుబాటులో అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తున్న సన్న బియ్యం కానీ వాళ్ళు చెప్తూ ఉంటే మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకనంటే ముందు ప్రజల్లోకి వెళ్తేనే కదా ఆ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. ప్రజల్లోకి వెళ్ళకుండా ఆఖరికి ఆ రోజుల్లో ఎమ్మెల్యేలకే మా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ మా మంత్రివర్యులు చెప్పారు మాకు అవకాశమే దొరికేది కాదు మాట్లాడటానికి అని చెప్పేసి. ఏదైతే ఉందో ఎక్కడైతే ఎమ్మెల్యేలకు కూడా మీరు అందుబాటులో లేకుండా ఒక 10 సంవత్సరాలు నియంతగా పాలన చేయటం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి ఆఖరికి మా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు కూడా మా పిసిసి అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల దగ్గరికే వెళ్ళి పాలన చేస్తూ ఉన్నారు. ఏదైతే రైతు భరోసా కానీ లేకపోతే రైతులకు సంబంధించిన ప్రతిదీ కూడా 500 రూపాయల బోనస్ ఇస్తూ అదేవిధంగా మీరు ఇచ్చిన 10,000 కాకుండా ఈరోజు 12,000 రూపాయలు 2 దఫాలుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా నీళ్ళ గురించి మాట్లాడితే ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ ఓన్లీ 35,000 కుటుంబాలకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో నల్లలు ఇవ్వడం జరిగింది. మిగిలిన అవన్నీ కూడా ఆ నల్ల బిల్లులు కానీ ఆ నల్ల కలెక్షన్స్ కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయటం జరిగిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి మేము బీసీలకి దాదాపుగా 42% రిజర్వేషన్ కల్పించటం అదేవిధంగా ఆ బిల్లుని మా రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. తొలి తెలంగాణ రాష్ట్రం మా బిల్లులు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి బీజేపీ ప్రభుత్వానికి పాస్ చేయటం కూడా జరిగింది. ఇంకొక విషయం చెప్తూ ఉంటే సన్న బియ్యం ఇచ్చిన ఘనత దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము అందరం ముందుకు కూడా తీసుకెళ్తూ ఉన్నాం. ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటే ఒక కారణం అది ఏంటి అని అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని చెప్పడానికి ముఖ్య నిదర్శనం నిన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వము 11 సంవత్సరాలు ఉండి కూడా ఏమి చేయలేదని చెప్పి తెలుసు. కానీ నిన్న మాట్లాడిన మాట ఒకే ఒక మాట బీజేపీ గురించి మాట్లాడలేదు అనుకుంటాం కాబట్టి లేదా బీజేపీ గురించి ఏమీ మాట్లాడలేదు అనుకుంటాం కాబట్టి కేసీఆర్ గారు ఒకే ఒక మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వము అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2 కూడా ఒకటే అని చెప్పేసి తెలియజేయడానికి నిన్న జరిగిన మీటింగే తెలియజేస్తుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మా మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఇచ్చిన సూచనల మేరకు మేము అందరం కూడా మంచి పాలన దిశగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పాలన పోయి అదే ఇందిరమ్మ పాలన మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము అంటే పేదవాడి ప్రభుత్వం ఇందిరం ప్రభుత్వం రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల సమస్యలపై పోరాడండి. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దృష్టి కిందకి మీరు తీసుకొచ్చేసేస్తే అలాంటి సమస్యలను మేము ఖచ్చితంగా నెరవేర్చి పేదలకి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా అంతేగాని మీరు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు అధికారం లేదు అనే విధంగా మాట్లాడితే మాత్రం అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ప్రజలకు కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా అంటే ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మేము చేసే కార్యక్రమాలు అన్నీ చూస్తూనే ఉన్నారు. ప్రజలు ఈరోజు
అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి చూసి మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు నుంచి అయినా కానీ అట్లీస్ట్ మా మంత్రివర్యులు అడిగిన వాటికి క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పి రేపటి నుంచి అసెంబ్లీలో ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో మీరు అడిగిన టైంకి అసెంబ్లీ పెడదామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్న జరిగిన సభ అయితే ఖచ్చితంగా ఫ్లాపే అని చెప్పేసి ఏదో జరగాలి కాబట్టి రజోత్సవాన్ని జరిపినారు. కానీ అక్కడ రజోత్సవం అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సభ కాదు, అది ఓన్లీ అక్కడ 2 ఫోటోలు కనిపించినాయి. ఒకటి కేసీఆర్ గారిది, 2 కేటీఆర్ గారిది. కానీ ఎవరైతే అమరులు వాళ్ళ ఫోటోలు కానీ, ఎవరైతే రాజకీయంగా కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా వచ్చిన తెలంగాణని సాధించుకున్నామంటే రాజ్యాంగానికి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కూడా అక్కడ లేదు. కాబట్టి మేమందరం చెప్పేది ఏంటి అంటే మీరు అక్కుషకు పోవద్దు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి మా అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ మేము సహకరించడం, అదేవిధంగా మా పార్టీకి కూడా అదేవిధంగా మేము చేస్తున్న మంచి పనులకు కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సొంటిరెడ్డి పున్నారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బల్లాపూర్ నియోజకవర్గం.